అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీసీల హక్కులపై నేడు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. జీవో నంబర్ 9 జారీ చేసి సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని ఆరోపించారు తీన్మార్ మల్లన్న. దీనికి బాధ్యతగా సీఎం వెంటనే రాజీనామా చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. సర్కార్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీతో పాటు పలు బీసీ సంఘాలు ఆందోళనకు రెడీ అయింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, నిన్న జరిగినటువంటి వాదనలు ప్రతివాదనల అనంతరం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, హైకోర్టు స్టే విధించినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ మొత్తం కూడా మధ్యంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫల ప్రయత్నాలే చేసింది. ఇది జియో నెంబర్ 9 ని బలహీనమైనటువంటి జియో 9 గా మార్చినటువంటి పరిస్థితి ఉందని కూడా తీన్మార్ మల్లన్న ఆరోపణ చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకుపోవడం కానీ, లేదంటే పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు కానీ, లేదా షెడ్యూల్ 9 ప్రకారం చేయాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో జియో 9 ని బలహీనంగా తీసుకురావడం అనేది ఇక్కడ ప్రధానంగా మైనస్ గా కనపడుతుందంటూ తీన్మార్ మల్లన్న నిన్న అక్కడ ఆరోపణ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఎప్పుడైతే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. ఈ రోజు బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఈ రోజు ఎక్కడికక్కడ అన్ని బంద్ చేయాల్సిన అవసరం ఉందని కూడా బీసీ సంఘాలు తాను పేర్కొంటున్నానని కూడా చెప్పారు. ఇప్పటికే జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పారు, ఆర్ కృష్ణయ్య కూడా చెప్పారు. బీసీ సమాజం కూడా చాలా మంది ఇంటర్నేషనల్స్ కానీ వీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. హైకోర్టు తీర్పు వ్యతిరేకిస్తూ తీర్పుని ఉదహరిస్తూ ఖచ్చితంగా జనాల్లోకి రావాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తీర్మాన్ మల్లన్న మొదటి నుంచి కూడా ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇది కుట్ర చేసే ప్రయత్నం చేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి హామీకి అనుగుణంగా నడుచుకునేటువంటి పరిస్థితి లేదు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే గవర్నరు దగ్గర ఒప్పించుకోవాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అక్కడ ప్రధానమంత్రిని కలవాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రపతిని అందరినీ అన్ని పార్టీలను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉండదు. కానీ అలాంటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి తీసుకురాలేకపోయాడంటూ కూడా ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక తక్షణమే రేవంత్ రెడ్డి సీఎం గా అర్హుడు కాదంటూ ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఖచ్చితంగా జనాలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. బీసీ సమాజం అంతా కూడా ఒక్కటే పోరాడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఎలక్షన్స్ అనేవి జరిగే అవకాశం లేదు. ఒకవేళ జరిగినా కూడా ఈ మధ్యలో అయిపోయే అవకాశం ఉంటుందని కూడా ఆయన మల్లన్న చాలా సార్లు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రోజు ఆయనతో పాటు చాలా మంది కూడా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేయాలనుకున్నారు. ఇప్పటికే అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే నిరసన కార్యక్రమాలు అయితే చాలా మంది చాలా జిల్లాల్లో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ బస్సులు బంద్ చేయించడం కానీ అట్లాంటి వాటికి కొంతవరకు దూరంగానే ఉన్నారు. కాకపోతే నిరసనలు శాంతియుతంగా నిరసనలు చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. బయటికి రోడ్డు మీదకి వచ్చి బీసీ సంఘాల వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని రేవంత్ రెడ్డి చేయాలన్నటువంటి ఆలోచనతో తీర్మాన్ మల్లన్న చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది అయితే బయటకు వచ్చినటువంటి కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. చూడాలి భవిష్యత్తులో మరి ఈ స్టేని వేకెట్ చేయాలని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సుప్రీంకోర్టుకు వెళ్తుంది, లేదంటే ఇంకా గడువు ఉన్నట్టుగా 4 వారాల పాటు ఆగి 2 వారాలు కౌంటర్ దాఖలు చేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో మొత్తం 6 వారాల పాటు ఆగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలందరూ 42% తో పోటీ చేయాలని ఆశపడ్డటువంటి వాళ్ళకైతే భంగం కలిగినటువంటి వాస్తవమే. కనుక అందరు కూడా కొంత ఖర్చు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది బీసీ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు కొంతవరకు ఖర్చు పెట్టుకున్నారు దసరా టైంలో కానీ, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో. బట్ ఇక్కడ నుంచి ఎవరు కూడా అలాంటి ఖచ్చితంగా జీవో నెంబరు 9 తరహాలో ఎవరు కూడా అలా ముందుకు వెళ్ళకూడదు.
ఖచ్చితంగా షెడ్యూల్ 9 ప్రకారమే ఎలక్షన్స్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు, అప్పుడు మాత్రమే నిలుస్తుంది అన్నటువంటి భావన అయితే బీసీ సంఘాల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ చూడాలి దీని మీద మళ్ళీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది. తీర్మాన్ మల్లన్న ఇప్పటికే బంద్కు పిలిపియాలన్నటువంటి ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది ఓడు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరేంద్ర, అంటే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకు వెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే హైకోర్టులో ప్రజెంట్ స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో స్టేని వేకట్ చేయడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఒకవైపు కనిపిస్తుంది. మరింత లేట్ గా స్పందించాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా 6 వారాల దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అప్పటిదాకా వెయిట్ చేయడం అనేది అది అందరితో అయిపోయే పరిస్థితి కాదు. దాని తర్వాత మళ్ళీ వాదన వింటున్నారు, దాని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, దాని తర్వాత ఉంటుంది. కాబట్టి స్టే వేకేట్ చేయడం కోసం ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం మనసులో కూడా అదే ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ చూడాలి, ఇవాళ మధ్యాహ్నం అంటే నిజామాబాద్ కు టూరు రేవంత్ రెడ్డి ఉంది, దాని తర్వాత వచ్చిన తర్వాత సమావేశం అవుతారనేటువంటి చర్చ జరుగుతోంది. బట్ చూడాలి, వచ్చిన తర్వాత మంత్రులు, బీసీ మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుంటారు, ఇంటెలిజెన్స్ అధికారుల సలహాలు తీసుకుంటారు. ఫర్దర్ గా సుప్రీంకోర్టుకి ఏ రకంగా వెళ్లాల్సి ఉంటుంది. ఈసారి గవర్నర్ కు యాక్చువల్ గా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి బిల్ ఏదైతే ఉందో అది 3 నెలల టైం వరకు ఉంటుంది. ఆ 3 నెలల వరకు వెయిట్ చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే ఇప్పుడే స్టేక్ వేకట్ కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా అన్న దాని మీద సమాలోచనలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు ఎఫర్ట్స్ అయితే పెట్టింది. 42% రిజర్వేషన్ కోసం చేయాల్సిన ప్రయత్నాలు చేసిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ చేయాల్సిన పద్ధతిలో ప్రాపర్ వేలో చేయలేదని కొంతమంది బీసీకి సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదైనప్పుడు కూడా తీర్మాన్ మల్లన్న అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇది ఖచ్చితంగా లోపభూయిష్టంగా జీవో 9 తీసుకురావడం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో తీసుకురావలేదు కనుక ఇది నిలిచే పరిస్థితి లేదని ఆనాడు నుంచి చెప్తున్నామని కూడా ఆయన చెప్పారు. అందుకనే ఇది రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే, బీసీలను మోసం చేయడంలో భాగమే అన్నటువంటి ఆరోపణ అయితే ప్రధానంగా ఆయన ఆరోపణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.